గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ మనం ఇంతకుముందు ఇచ్చిన పజిల్కి ఆన్సర్ చూద్దాం. పజిల్ నెంబర్ 18. అదేంటంటే మనకి 3 స్టార్స్ ఉన్నాయి. 3 స్టార్స్ పక్క పక్కన ఉన్నాయి. వాటిని మనం పెన్ను లేపకుండా డ్రా చేయాలి. డ్రా చేసిన లైన్ మీద మళ్ళీ డ్రా చేయకుండా, రిపిటేషన్ రాకుండా, మళ్ళీ పెన్ను లేపకుండా. ఇది కండిషన్. చూడండి ఎలా డ్రా చేస్తామో. ఫస్ట్ ఈ హిల్స్ టైప్లో డ్రా చేసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా వస్తుంది. దీనికి కొంతమంది వేరే సొల్యూషన్ కూడా ఇచ్చారు, అది కూడా కరెక్టే, కానీ ఇది ఈజియెస్ట్. ఓకే, ఇప్పుడు ఈరోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇది టీచర్స్ వెల్ బీయింగ్ గురించి మనం చేసుకుంటున్న సిరీస్. దీనిలో ఇప్పటికి 4 వీడియోలు అయిపోయినాయి. ఇది 5వ వీడియో. అయితే నేను ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఇంట్రడక్షను, తర్వాత టీచర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, తర్వాత టీచర్స్కి మేనేజ్మెంట్తో ఉండే ఇబ్బందులు, మేనేజ్మెంట్కి టీచర్స్తో ఉండే ఇబ్బందులు, వీటన్నిటి గురించి డిస్కస్ చేశాను. అయితే లాస్ట్ వీడియోలో మనం సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్లో ఇన్నోవేటివ్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఒక టీచరు అడ్మినిస్ట్రేషన్ దగ్గర, అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చాలా చోట్ల. కొన్ని స్కూల్లో ప్రిన్సిపల్ అంటారు, కొన్ని స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, కొన్ని స్కూల్స్లో డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ ప్రైవేట్ స్కూల్స్ సింగిల్ బ్రాంచ్ ఉన్నవైతే డైరెక్టర్ ప్రిన్సిపల్ ఒకళ్ళే ఉంటారు. సో కొన్ని స్కూల్స్లో ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా వాళ్ళు నామకే వాస్తే ఉంటారు. మెయిన్ డైరెక్టర్స్ లేదా చైర్మన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే డీల్ చేస్తారు ఏదైనా ఉన్నా. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఉన్న సిస్టమ్ మనది ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే ఇక్కడ ఎవరైనా సరే అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్ కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, హెడ్ మిస్ట్రెస్ కావచ్చు, అలాగే డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవరైనా సరే మనం ఎలాగా వాళ్ళకి మంచిగా అంటే ఫేవరబుల్గా ఉండాలి. ఫ్యాకల్టీకి కొన్ని టిప్స్, మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ నాకు టార్చర్ బాగుంది మేనేజ్మెంట్ నుంచి అనే ఫీలింగ్ లేకుండా ఎలా మనం మేనేజ్మెంట్తో ఉండాలి అనేదానికి కొన్ని టిప్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎవరు అన్నదా భావించొద్దు. ఈ వీడియో కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. వేరే సబ్జెక్ట్స్ గురించి నేను సజెషన్స్ ఇవ్వటం అనేది చాలామంది నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉందని అప్పుడు ముందే చెప్పాను, అప్పీలు. ఇక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు ఇది. ఏ ఒక్కళ్ళు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఓవరాల్గా గ్రూప్లో నేను నాకు తోచిన ఇన్ఫర్మేషన్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. స్కూల్ టైము కరెక్ట్గా రెగ్యులర్గా, సపోజ్ 8కి స్కూల్ అనుకోండి, మనకు జనరల్గా 7:45కి రీచ్ అవ్వండి అని చెప్తారు. ఒక 15 మినిట్స్ ముందు ఉండమని చెప్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఎవరైనా సరే, అయినా సరే 7:45కి రీచ్ అవ్వకపోయినా ఒక 5 మినిట్స్ ముందైనా ఉండండి అంటారు నార్మల్గా. 7:55 వాళ్ళు 7:45కి చెప్పినా 7:55కి మనం వచ్చినా జనరల్గా ఎవరు ఇబ్బంది పెట్టరు. 8 తర్వాత వస్తే మాత్రమే లేట్గా వచ్చారు అని ఏదో ఒకటి అంటమో లేకపోతే మన మీద యాక్షన్ తీసుకోవటమో చేస్తారు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యే పాయింట్ ఈ పంక్చువాలిటీ. మనకి టాలెంట్ లేకపోవచ్చు, ఒక్కోసారి ఇన్నోవేటివ్ ఐడియాస్ రాకపోవచ్చు, సబ్జెక్ట్ విషయంలో కూడా ఇంకా కొంచెం తక్కువ కావచ్చు. అయినా సరే పంక్చువాలిటీ కరెక్ట్గా ఉంటే జనరల్గా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో అయినా. వేరే తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, పేరెంట్స్ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మోస్ట్లీ పంక్చువల్గా ఉండే టీచర్నే సపోర్ట్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఇది పాయింట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, పంక్చువాలిటీ. సో ట్రై టు మెయింటైన్ అట్మోస్ట్ పంక్చువాలిటీ. తర్వాత అలానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
మనకు టైమింగ్స్ సపోజ్ 5 o'clock ఉంటుంది, 4:30 ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఒక రకంగా, ప్రైవేట్ స్కూల్స్ ఒక రకంగా. ప్రైవేట్ స్కూల్స్లో డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ టైమింగ్స్. కొంతమంది 3:30కి అయిపోతుంది సిబిఎస్ఈ స్కూల్స్ అయితే. సిబిఎస్ఈలో కూడా కొన్ని స్కూల్స్, అన్ని స్కూల్స్ కాదు. సో అలా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. అయితే సపోజ్ 4:30కి అయిపోతుంది అనుకుంటే స్కూల్ టైమింగ్, అవసరమైనప్పుడు ఒక 1/2 hour ఎక్కువ ఉండటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. అవసరమైనప్పుడు రోజు ఎటు ఉంచరు. రోజు ఏ మేనేజ్మెంట్ కూడా ఎక్స్ట్రా వర్క్ చేయండి అని అడగదు. పర్టికులర్ కొన్ని వేళ్లలో లెక్క పెట్టుకోవచ్చు అలాంటి స్కూల్స్. అలాంటివి వాళ్ళు రోజు ఎక్స్ట్రా వర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఏదో వాళ్ళ ప్రయత్నం. కానీ మ్యాక్సిమం స్కూల్స్ వాళ్ళు పెట్టిన టైమింగ్ వాళ్ళు ఫాలో అవుతారు. పర్టికులర్గా 4:30 అంటే 4:30. ఎక్స్ట్రా టైం ఎప్పుడో ఒకసారి తప్ప మ్యాక్సిమం ఇవ్వరు అలాగా. సో మనం కూడా అట్లాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఒక 1/2 hour ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే, ఎప్పుడో మనకి సిచ్యువేషన్ వస్తుంది, ఒకరోజు మనం లేట్గా వచ్చే సిచ్యువేషన్, అది వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు గ్యారంటీగా. గుర్తుంటుంది, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా సపోజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక టీచరు ఒక 1/2 hour ఎక్స్ట్రా ఉండాల్సి వస్తే గొడవ చేశాడు అనుకోండి, ఆ రోజు వాళ్ళు మాట్లాడరు ఏమి. ఇంకో రోజు ఎప్పుడో మన సిచ్యువేషన్ వస్తుంది, మనం లేట్గా వచ్చే సిచ్యువేషన్, అప్పుడు గ్యారంటీగా మీరు 1/2 hour ఎక్స్ట్రా ఉండమంటే ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు మరి లేట్గా వచ్చారు, నేను యాక్షన్ తీసుకుంటానంటారు. అంటే నేను చెప్పేది ఎందుకంటే నా ఉద్దేశం ఇది నెగిటివ్గా తీసుకోకండి, చెప్పాను. అది కూడా ఎప్పుడో ఒకరికి అనుకోకుండా జరుగుతుంది అది. ఓకే, వాళ్ళు అందుకనే మేనేజ్మెంట్ కూడా లేట్గా వెళ్ళమంటానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి, ఏదో రీజన్, మీటింగ్ ఉందని, లేకపోతే ఇంకేదో ఎగ్జామ్ జరుగుతుందని ఒక్కో రోజు చెప్పలేము. డిఫరెంట్ సిచ్యువేషన్స్, లేదా ఎవరన్నా హయ్యర్ అఫీషియల్ ఎవరన్నా విజిట్కి వచ్చారనో ఉంచవచ్చు మనల్ని, తప్పు కాదు, ఎక్స్ట్రా వర్క్ అవసరం అవుతుంది. అలాగే మనం రెగ్యులర్గా పంక్చువల్గా కరెక్ట్గా 7:55 అంటే 8 కంటే 7:45 7:55 రెగ్యులర్గా రాలేము. మనుషులు మనం కూడా ఒక్కోసారి లేట్గా లెగుస్తాం, ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక్కోసారి ఇంటి దగ్గర బయలుదేరటం లేట్ అవుతుంది, ఏదో ఒక సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఎక్స్క్యూజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మోస్ట్లీ. అదొక డిఫరెన్స్. ఓకే, సో పంక్చువాలిటీ అండ్ ఎక్స్ట్రా వర్క్ ఏదన్నా ఉంటే చేయడానికి సిద్ధంగా ఉంటే మనకి ఫేవరబుల్గానే ఉంటారు అడ్మినిస్ట్రేషన్. చాలామంది అడ్మినిస్ట్రేటర్లు, మనం ఇంకా చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఎక్కువసార్లు లేట్గా వచ్చినా కూడా చాలామంది ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఆ అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అది ఉంటుంది, పట్టు విడుపు. అది ఉన్నవాళ్లే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ కాలం ఉండగలుగుతారు. కాబట్టి సో మీకు అది చాలా చోట్ల మీరు చూసి ఉండొచ్చు, ఎవరో 2-3 మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్న వాళ్ళు ఉంటారు. ఓకే, అది కూడా ఏంటంటే రేర్, చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. పర్టికులర్గా ఒక్కరోజు లేట్గా వచ్చామని మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు, అట్లాంటి అడ్మినిస్ట్రేటర్లు చాలా తక్కువ. అలాంటి ఒక్కళ్ళని ఇద్దరిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా నార్మల్గా జనరల్గా మనం కరెక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి, ఎక్స్ట్రా వర్క్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనకి ఏ రకంగా చూసినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ 2 ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చోట్ల ఇంకొకటి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది కొంతమంది టీచర్స్కి బాగా. వాళ్ళు మేనేజ్మెంట్స్ని కొంచెం బాగా ఇబ్బంది పెడతారు. ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చిన టైంకి రావటం, ఒక్కోసారి ముందు వెళ్ళిపోవటానికి ట్రై చేయటం, ఇలాంటివి కూడా చేస్తుంటారు కొంతమంది టీచర్స్. మేనేజ్మెంట్ని కూడా విసిగిస్తుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉంది కదా అని మేనేజ్మెంట్ని విసిగిస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళ చేతిలో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఒక 10 మంది ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఈ 10 మందిలో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఫస్ట్ వదిలించుకోవడానికి ట్రై చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కాస్త ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినప్పుడు కాదనకుండా చేస్తారో, ఎవరైతే ఇలా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి టైమింగ్స్ కానీ పంక్చువాలిటీ కానీ వేరే విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉన్నారో, వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారో మేనేజ్మెంట్కి,
వాళ్ళని కంటిన్యూ చేశారు ఫ్రెండ్స్. ఈ కోవిడ్ టైంలో అందరికీ బాగా అర్థమైన విషయం అది. కోవిడ్ టైంలో చాలామంది టీచర్స్కి మేనేజ్మెంట్ నుంచి ఎవరికి సపోర్ట్ ఉంది, టీచర్స్కి ఎవరికి సపోర్ట్ లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది అన్ని స్కూల్స్ వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్స్లో పర్టికులర్గా. గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్లో కాకపోతే ఇట్లా పక్కకు పెట్టడం తీసేయటం ఉండదు కాబట్టి అక్కడైనా అయితే ఈవెన్ పార్ట్ టైం రెగ్యులర్ ఉంటాయి. ఎక్కడైనా పార్ట్ టైం వాళ్ళని అయితే తీసేస్తారు. వాళ్ళు కూడా మంచి ఒపీనియన్ లేదు, సరిగా ఉండడు ఒక ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీ అంటే తీసేశారు ఆల్రెడీ చాలా చోట్ల. రెగ్యులర్ ఫ్యాకల్టీని తీయలేకపోవచ్చు కానీ యాక్షన్ తీసుకోగలుగుతారు. మేనేజ్మెంట్స్ చేతిలో ఉంటుంది. ఏముంది, వాళ్ళ గురించి ఒక బ్యాడ్ రిమార్క్ రాస్తే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కట్ అవుతాయి, లేకపోతే ఫ్యూచర్ ప్రమోషన్స్ కొన్ని లేట్ అవుతాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, మెమోలు ఇస్తారు. అందుకని ఈ 2 పాయింట్స్ మనం మెయింటైన్ చేస్తే ఫ్రెండ్స్ అదంతా మనకి కవర్ అయిపోతుంది. చాలా వరకు అడ్మినిస్ట్రేటర్స్ మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా ఇప్పుడున్న స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మోస్ట్లీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్లో మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో కూడా కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ మోస్ట్లీ విత్ యువర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఈవెన్ విత్ యువర్ కొలీగ్స్ ఆల్సో. యాక్చువల్గా with your students also you need to communicate in English, but there will be situations when you speak English they may not understand always. స్టూడెంట్స్కి అన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. సో అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తెలుగులో చెప్పినా పర్వాలేదు, కానీ మీ అడ్మినిస్ట్రేటర్తో, మీ కొలీగ్స్తో కన్వర్జేషన్ you please maintain in English. That will help you more. ఒక తెలుగు టీచర్, హిందీ టీచర్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా ఇది మెయింటైన్ చేస్తే మీకు రెప్యుటేషన్ చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చాలామంది అనుకోవచ్చు, మేము ఇప్పటివరకు తెలుగులో మాట్లాడాం, ఇప్పుడు సడన్గా ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే ఏమనుకుంటారు, అలాంటివి ఫీల్ అవ్వద్దు. ఈవెన్ నేను కూడా ఇదే ఫీలింగ్తో వచ్చిన వాడిని. ఇంతకుముందు ఇదే ఫీలింగ్తో చానాళ్ళు వచ్చిన ఇంగ్లీషు మాట్లాడలేకపోయాను. ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది, జంప్ చేశాను, ట్రై చేశాను, అక్కడ నుంచి సక్సెస్ఫుల్గానే నేను ఇప్పుడు ప్రజెంట్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక కార్పొరేట్ స్కూల్లో చేసినంతకాలం, ఒక 5 ఇయర్స్ చేశాను అక్కడ. అంతకాలం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడమే అలవాటు. ఇంగ్లీష్ మీడియం స్కూలే, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అక్కడ అందరూ అలా చెప్తారు, ఓకే, అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ టీచర్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడతారు, అది అలా అలవాటు అయిపోయింది. అక్కడ మధ్యలో చాలాసార్లు కమ్యూనికేషన్ నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే అప్పటి వరకు తెలుగులో మాట్లాడి అప్పుడు సడన్గా ఇంగ్లీష్లోకి మారితే వాళ్ళు స్టూడెంట్స్ ఎలా తీసుకుంటారనేది నేను అది నెగిటివ్గానే థింక్ చేశాను. సో అక్కడ నేను బయటికి రాలేకపోయాను ఆ ఫీలింగ్ నుంచి. అక్కడ నుంచి స్కూల్ మారి ఇంకొక స్కూల్కి జాయిన్ అయిన తర్వాత అక్కడ అందరూ కొత్త పిల్లలందరూ, వాళ్ళకి నేను కొత్త. సో అక్కడ స్టార్ట్ చేశాను. అక్కడ ప్రిన్సిపల్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మీటింగ్ పెట్టి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే టైంలో ఆల్మోస్ట్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తే నేను పర్సనల్గా వెళ్ళి ప్రిన్సిపల్ని అడిగాను, సార్ మీరు లాస్ట్లో ఒక ముక్క చెప్పారు ఇంగ్లీష్లో మాట్లాడాలని, అదొక్కటి పక్కన పెడితే క్లాస్ అయితే తిరగ తీసేస్తాను సార్ అని చెప్పాను. సేమ్ ఇదే డైలాగ్ చెప్పాను. కానీ ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, నో కాంప్రమైజ్ అన్నారు. అది ఆ ఒక్క మాట నాకు ఎంత చేంజ్ తీసుకొచ్చిందంటే నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన తర్వాత, అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్కూల్లో, ఆ క్యాంపస్లో స్టార్ట్ చేసే టైంకి నాకే తెలియదు నాకు ఇంత బాగా వచ్చు ఇంగ్లీష్ అని. ఒక 3 months తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే జనరల్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మా ప్రిన్సిపల్ బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా. ప్రిన్సిపల్ తర్వాత సెకండ్ పర్సన్ నేనే ఆ క్యాంపస్లో. ఆల్రెడీ నాకంటే ముందు నుంచి సీనియర్స్ ఉన్నారు ఆల్రెడీ అక్కడ, వాళ్ళు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసేవాళ్ళు నేను ఆల్రెడీ జాయిన్ అయ్యే టైంకి.
కానీ నాకే తెలియదు, నేనే సెకండ్ ఫ్లూయెంట్ పర్సన్ అక్కడ. సో ఎవరికి వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకే తెలీదు. అట్లా మనం ట్రై చేయాలి. ఫస్ట్ ప్రయత్నం చేస్తే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. సో ఫస్ట్ ప్రయత్నం ఉండాలి, తర్వాత దానికి తగ్గ కొంచెం మన కంటిన్యూషన్ కూడా, కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. అంటే మనం ట్రై చేసాం, ఈరోజు స్టార్ట్ చేసాం, రేపు ఆపేస్తే మళ్ళీ ప్రయోజనం ఉండదు. కంటిన్యూ చేయాలి, అది కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు మనకు గ్యారంటీగా ఏ విషయంలో సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, అంతే. నేను ఇలా చేశాను, నేను ఒక్కడిని సక్సెస్ఫుల్ అని నేను చెప్పను, నా ఎక్స్పీరియన్స్లో ఇలా జరిగింది. సో చాలామందికి ఇలాంటిది ఉంటుంది. సో ఎప్పుడో మీరు ఆ ఆ లైన్ క్రాస్ చేసి జంప్ చేయగలిగితే, నేను ఒకనొక టైంలో జంప్ చేయగలిగాను. సో ఇవి 3 మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్: పంక్చువాలిటీ, రెడీ టు డూ ఎక్స్ట్రా వర్క్ అండ్ కమ్యూనికేషన్. ఈ 3 మెయిన్ థింగ్స్. తర్వాత ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే గ్యారంటీగా మీరు ఈజీగా మీ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఫేవరెట్ పర్సన్లా ఉంటారు, ఫేవరెట్ ఫ్యాకల్టీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో మై ఛానల్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ వీడియోస్.